ఈరోజు దేవుని వాగ్దానము, ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 39వ వచనము. నిజమే, ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపలేవు. క్రీస్తు ప్రేమ శాశ్వత ప్రేమ. అది ఏ పరిస్థితుల మధ్యనైనా మనలను విడువని ప్రేమ. ఆ ప్రేమ మనల్ని ఎంతగానో సహించింది, మనలను ఎంతగానో భరించింది. మనం ఆయనను ఎరుగకముందే, మనం ఆయనను ఇంకనూ ద్వేషిస్తుండగానే, మనం ఆయనను ఇంకా బాధ పెడుతున్నప్పుడే ఆ ప్రేమ మనలను ప్రేమించింది. మనుషుల సహనం కొంతవరకు మాత్రమే ఉంటుంది, కానీ క్రీస్తు ప్రేమ మనలను, పసిపిల్లలను ఒక తల్లి ఎలా అయితే సహించి ప్రేమిస్తుందో అలాగే ఆయన ప్రేమ మనలను సహించింది. మరణం కూడా ఆ ప్రేమ నుండి మనలను ఎడబాపవు. ఆయన మన కోసం కల్వరి శిలువలో బలి అయి ఆయనకు మనపైన ప్రేమను వ్యక్తపరిచాడు. మనుషులు మాటలకు మాత్రమే తమ ప్రేమను పరిమితం చేస్తే, మన నిజ ప్రేమికుడైన యేసయ్య మాత్రము తన ప్రాణాన్ని మన కోసం బలిగా అర్పించి ఆ ప్రేమను రుజువు చేశాడు. మరి ఇంతగా నేను ప్రేమించిన యేసును నువ్వు ప్రేమిస్తున్నావా? ఇంతవరకు నీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాల నుండి నిన్ను తప్పించి, నీ అవసరతలు నీవు అడుగుకు ముందే తీర్చి, నీ ప్రార్థనకు మానక జవాబిచ్చిన యేసయ్యకు కృతజ్ఞతగా నువ్వేం చేస్తున్నావు? ఇకనైనా నీవు ఆయన సాక్షిగా ఉండగోరుతున్నాడు. ఆయన నీ జీవితాన్ని ప్రభువు చేతికి అప్పగించి నువ్వు ఆయన సాక్షిగా ఉంటావా? ఆయన కృప మిమ్ములను తన సాక్షులుగా వాడుకొనుగాక. ప్రార్థన. దేవా, నీ వాగ్దానములకై నీకు వందనాలు అయ్యా. ఎనలేని ప్రేమతో మమ్మను నీవు ప్రేమించావు, అందును బట్టి నీకు వందనాలు అయ్యా. మా జీవితాలపై నీ దయను బట్టి నీకు వందనాలు. మా జీవితాంతం వరకు నీ ప్రేమకు మేము సాక్షులుగా ఉండే కృప మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.